శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి ఆగస్టు 5వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కన్యా రాశిలో శుక్రుడు నీచబడి ఉండడం, యోగించేవాడు నీచబడి ఉన్నాడు. ఇక్కడ షష్ఠ స్థానంలో రాహు ఉన్నాడు. అనారోగ్య స్థితిలో కొంచెం బలోపేతం చేస్తాడు. మనం చూసారా, ఇంటి యజమాని సరిగ్గా లేకపోతే ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళందరూ వెనకాతల మన అనేవాళ్ళే కనబడతారు తప్ప మనకి యోగించేవాళ్ళు ఎవరు కనిపించరు. స్కూల్లో టీచర్ లేకపోతే చూడండి, పిల్లలందరూ అలా అరుస్తారు, టీచర్ రాగానే అందరూ కామైపోతారు. ఆ విధంగా ఏంటంటే కన్యారాశి వారికి యోగించేవాడు నీచబడి ఉన్నాడు అంటే వాడికే బలం లేదు. అటువంటిప్పుడు అంటే మిగిలిన గ్రహాలన్నీ యాక్టివేట్ అయిపోతుంటాయి అన్నమాట. ఏడిపించడానికి అనుకోండి, ఆడుకోవడానికి అనుకోండి, ఏదైనా అనుకోండి. ఈ రాహు 6వ ఇంట్లో ఉన్నాడు. ఆరోగ్య స్థితాలు పాటించడానికి, వాడు రక్త సంబంధించిన దోషాలు కొన్ని తీసుకురావడానికి రెడీగా ఉన్నాడు. సప్తమంలో శనీశ్వరుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యతను కోల్పోవడానికి కావాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తాయి. శుక్రుడు నీచం ఉన్నప్పుడే జరుగుతాయి. కొంచెం వీలైనంత వరకు పరస్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మాట్లాడేటప్పుడు ఆఫీసులో కానీ లేకపోతే మీ యొక్క బ్యాంకింగ్ సెక్టర్ ఉండే బ్యాంకులో కానీ ఎక్కడైనప్పటికీ కూడాను కొంచెం నిదానంగా, కొంచెం జాగ్రత్త మాట్లాడగలిగితే చాలా బాగుంటుంది, స్పెసిఫిక్గా స్త్రీలతోని. అలాగే మీరు చూస్తుంటే రాజ్యంలో కుజుడు ప్లస్ బుధుడు కనిపిస్తున్నాడు. లగ్నాధిపతి రాజ్యంలో ఉన్నాడు, దాంతోపాటు కుజుడు. అంటే మీ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్ ఇచ్చే బుధుడు కూడా కొంతవరకు కుజుడితో కలిసి డౌన్ఫాల్ అయి ఉన్నాడు. అంచేత ఏంటంటే మీరు చేస్తున్న ఉద్యోగాన్ని అలా ఉన్నట్టుగానే చేసుకుంటే వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. కొత్త ప్రయత్నాలు కానీ, కొత్త ఆలోచన కానీ, ఎవరో డైరెక్షన్ ఇచ్చారు కదా అని చెప్పి వెళ్ళడం కానీ, లేకపోతే మీ ఇంట్లో ఇళ్ళాలు డైరెక్షన్ ఇచ్చింది కదా అని చెప్పి మీరు ఈ ప్రయత్నం చేయడం కానీ, ఇవన్నీ మానేసుకొని 15 రోజులు ఉన్న ఉద్యోగాన్ని మెయింటైన్ చేయండి. అలాగే మనకు చూసుకుంటే వ్యాపారంలో కూడా రాష్ట్రాధిపతి ఎవరైతే బుధుడు ఉన్నాడో, బుధుడు కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి మీకు తెలియకుండా మీతో కలిసి ఉన్న వాడితో నష్టం జరిగే అవకాశం ఉంటుంది వ్యాపారంలో. అంటే మీ స్నేహితుడు పార్ట్నర్షిప్లో చేసినా తెలియకుండా వాడి వల్ల నష్టం జరుగుతుంది. లేదు, ఒక మనిషిని నమ్మి మీరు ఏమైనా అప్పచెప్పితే వాడికి కూడా తెలియకుండా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. వాడు పొరపాటును చేయొచ్చు, ఆ పొరపాటున వల్ల మీకు నష్టం జరగవచ్చు. ఈ రకంగా ఉంటుంది కాబట్టి 15 రోజులు అవతల వాడిని నమ్మడం అనేది మానేసేయండి. మీ సొంతంగా స్వయంతో మీరు చేయాలనుకున్న పని మీరే చేయండి. మీ పార్ట్నర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ అప్పచెప్పకండి. దాని నష్టపోయే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే లాభంలో చూస్తే రవి ప్లస్ గురుడు ఇద్దరు ఉన్నారు. ఏకాదశిలో రవి ఉండడం చాలా బాగుంటుంది. వ్యయంలో చూస్తే కేతు ఆధ్యాత్మికంగా కొంత ఆలోచన తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం లక్కీ నెంబర్ 5 మీకు కనబడుతుంది. ట్రేడింగ్, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేయండి, సక్సెస్ కనబడుతుంది. అలాగే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. కానీ ఏంటంటే కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ కూడా మీకున్న రాశిలో ఉన్న శుక్ర నీచ స్థితి బట్టి ఏమంటే మీ గౌరవం కొంత బలహీనపడుతుంది, అగౌరవపడే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా పార్టిసిపేట్ చేయండి ఏదైనప్పటికీ. సో అలాగే మనం తీసుకునేటప్పుడు అంటే అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ, అలాగే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా కొంత రైజింగ్ ఉంటుంది, అలాగే కొంత అవమానం కూడా ఉంటుంది. రెండింటిని ఫేస్ చేయడానికి రెడీ అవ్వండి మీరు. ఎందుకంటే శుక్రుడు నీచబడినప్పుడు ఎంతో కొంత అవమానం కూడా జరుగుతుంది యోగించేవాడు ఇలాగ ఉండడం వల్ల. ఇదంతా ఒక ఎత్తున పెట్టుకుంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఉంటాం కాబట్టి పాదాల పై భాగం, మోకాల కింద భాగంలో న్యూరో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ చెక్ చేసినా అది ఏం ప్రాబ్లం కూడా అర్థం కాకుండా ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితి మీకు ఏర్పడే అవకాశం ఉంటుంది, జాగ్రత్త పడండి. ఇక మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు ఈ యొక్క 6వ ఇంట్లో రాహు యొక్క ప్రభావము, అలాగే మనం చూసుకుంటే లగ్నంలో శుక్రుడు నీచి ఉండడం, ఎముకలకి సంబంధించిన దోషం కూడా కనబడతాం. దీనివల్ల కొంతవరకు కుజుడు యొక్క దృష్టి కూడా శుక్రుడి మీద పడింది కాబట్టి అది కొంచెం దోషంగా ఉంది. సో ఇటువంటి పరిస్థితులు అంటే మనం నడిచేటప్పుడు కానీ, బండి నడిపేటప్పుడు కానీ, బాత్రూంలో వెళ్ళేటప్పుడు కానీ జాగ్రత్త ఉండండి. కాళ్ళకి విరిగి మీకు ఆల్మోస్ట్ ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు కూడా మనకు కనిపిస్తాయి. ఇటువంటివన్నీ చాలా జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.